హలో ఆల్, వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎవరెవరికైతే క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ కావాలో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సిరీస్ లో భాగంగా మనం ఫస్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేశాము. అర్థమెటిక్ లో పర్సెంటేజెస్ తో స్టార్ట్ చేశాము. ఆల్రెడీ పర్సెంటేజెస్ లో 3 లెక్చర్స్ మనం కంప్లీట్ చేశాము. ఆ 3 లెక్చర్స్ లో మనం పర్సెంటేజ్ కి సంబంధించిన బేసిక్స్ గురించి చూసాము. ఎవరెవరైతే ఆ వీడియో లెక్చర్ చూడాలనుకుంటారో మన ఛానల్లో ఉంటే వెళ్ళి చూడండి. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే పర్సెంటేజెస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 8% ఆఫ్ 5 లీటర్ ఈజ్ 0.4 ml, 400 ml, 40 ml, 4 ml. ఇక్కడ మీరు చూడండి ఇచ్చినటువంటి ఆప్షన్ అన్నిట్లో ఆన్సర్ అనేది ml లో ఉంది. సో ఈ 5 లీటర్ని కూడా మనం ఫస్ట్ ml కన్వర్ట్ చేసుకుందాం. మనకు తెలుసు కదా 1 లీటర్ అంటే ఎంత? 1 లీటర్ అంటే 1000 ml. అట్లాగే 5 లీటర్ అంటే ఎంత? 5 లీటర్ అంటే 5000 ml. ఇక్కడ అడిగింది క్వశ్చన్లో ఏం అడిగిందో 8% ఆఫ్ 5 లీటర్ అంటే 8% ఆఫ్ 500 ml ఎంత అంటే ఏంటి మనకు తెలుసు. 8/100 ఇంటూ 5000 ఏమైంది? 8 0s are 0, 8 5s are 40. సో 400 ml. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ బి 400 ml ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి the value of 17 1/2% of 3 1/4% of 33 1/3% of 7200 is. ఫస్ట్ ఏంటి 17 1/2%. 17 1/2% అంటే ఎంత? 2 17s are 34 ప్లస్ 1 ఎంత? 35. సో 35/2%. 35/2% అంటే అర్థం ఏంటి? 35/2 ఇంటూ 100. ఎందుకంటే మనం పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే బై 100 రాసుకుంటాం కదా, అంటే ఇదేంటి 35/200. అదే సిమిలర్గా 3 1/4% అంటే ఎంత? 3 1/4% అంటే ఎంత? 4 3s are 12 ప్లస్ 1 13. 13/4% అంటే ఏంటి? 13/400 కదా, ఎందుకంటే పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే ఇంటూ 100 రాస్తాం, అంటే బై 4 ఇంటూ 100 రాసుకుంటాం, అంటే ఏమైతే 13/400 అవుతుంది. అలాగే 33 1/3%. 33 1/3%. మనందరికీ తెలుసు 33 1/3% అంటే ఎంత? 1/3 అని ఆల్రెడీ మనం చూసాం ఈ వరకే. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగిందో ద వాల్యూ ఆఫ్ 17 1/2% ఆఫ్ 3 1/4% ఆఫ్ 33 1/3% ఆఫ్ 7200 అని అడిగింది కదా. అంటే ఏంటి? 17 1/2% అంటే ఎంత? 35/200. సో క్వశ్చన్లో బేసిక్ ఏమడిగింది? 35/200 ఆఫ్ 3/1/4% ఆఫ్ 3 1/4% ఎంత? 13/400 కదా. సో 13/400% ఆఫ్ 33 1/3%. 33 1/3% అంటే ఎంత అని తెలుసు మనకు? 1/3 కదా. 1/3 ఆఫ్ 7200 ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసినాం అనుకోండి, చూడండి ఏమవుతుంది. ఇక్కడ మనం 2 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఎస్. నెక్స్ట్ 2 1s are 2 36 are. నెక్స్ట్ 3 1s are 3 12s are. ఇంకేం మిగిలింది? 5 7s are 5 80s are. నెక్స్ట్ ఏంటి? 4 3s are 4 20s are. సో ఇప్పుడు ఏం మిగిలింది? 13 7s are ఎంత? 91. 91 ఇంటూ 3/20 మిగిలింది. 91 ఇంటూ 3 అంటే ఎంత? 91 ఇంటూ 3 అని చేసిన 3 1s are 3, 3 9s are 27. సో 273/20. దీన్ని మనం సాల్వ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? 273/20ని మనం ఏం రాసుకోవచ్చు? 27.3/2 అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే 273/2 ఇంటూ 10 అని రాసుకోవచ్చు దీన్ని. 273/10 అంటే ఎంత? 27.3/2. దీన్ని మనం సింప్లిఫై చేసినాం అనుకోండి, 2 1s are 2 1s are 2 3s are 6, 2 6s are 12, నెక్స్ట్ 2 5s are 10. సో 13.65. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 13.65. ఆప్షన్ బి అనేది కరెక్ట్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫ్రాక్షన్ ఈక్వివాలెంట్ టు 1/5% ఈజ్. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 1/5% ఇచ్చిండు. మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఫ్రాక్షన్లకు కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనం సింపుల్గా పర్సెంటేజ్ సింబల్ను రిమూవ్ చేయాలి.
రిమూవ్ చేసి 100తో డివైడ్ చేయాలి, అంతే కదా. అప్పుడు పర్సెంటేజ్ అనేది ఫ్రాక్షన్లో కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఏంటి, ఇది 1/500. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, బి. బి అనేది కరెక్ట్ ఆన్సర్, 1/500. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఏమడిగింటే 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 17% అండ్ 50% మోర్ దెన్ ద థర్డ్ నెంబర్. ద రేషియో ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్. 3 నెంబర్లు ఉన్నాయట, మనం వాటిని ఎగ్జాంపుల్గా ఏబిసి అనుకుందాం. ఏబిసి అని 3 నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 17% అండ్ 50% మోర్ దెన్ ద థర్డ్ నెంబర్. ఏ అనేది సి కన్నా 17% ఎక్కువ ఉందట, బి అనేది సి కన్నా 50% ఎక్కువ ఉందట. అప్పుడు ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్. అప్పుడు ఏ అండ్ బి ఎంత రేషియోలు ఉన్నాయని అడుగుతుండే క్వశ్చన్లో. ఇలాంటి వాటిని మీరు సింపుల్గా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే, సింపుల్గా సిని 100 అనుకోండి. అప్పుడు ఏ ఏమవుతుంది, ఏ అనేది దీనికన్నా 17% ఎక్కువ ఉన్నది అని అడిగిండు. 100లో 17% ఎంత, 17. అప్పుడు 100కి 17 కలిపితే ఎంత వస్తుంది, 117. అలాగే బి ఏమవుతుంది, 50% మోర్ దెన్ సి కదా, అంటే ఏమవుతుంది, 150 అవుతుంది. క్వశ్చన్లో ఏం అడిగిండో, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్. ఈ 2 నెంబర్స్ యొక్క రేషియో ఎంత అని అన్నాడు, ఏ బై బి అడిగిండు. ఇదంతా 117/150. ఇది మనం క్యాన్సిల్ చేసినాం అనుకోండి, 350 ఆర్ 3 3s are 9, 3 9s are 27. సో మనకి ఏమొచ్చింది, 39/50. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, బి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఇఫ్ x% ఆఫ్ 280 ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ 240 ప్లస్ 20% ఆఫ్ 310, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎంత అని అడుగుతుండు. మనం అనుకోవాల్సింది ఏంటి, x% అంటే x/100 ఆఫ్ 280 ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ 240, 15% ఆఫ్ 240 ప్లస్ 20% ఆఫ్ 310 అని ఇచ్చిండు. ఎక్స్ ఎంతనో అనుకోమంటాడు. ఇక్కడ చూడండి, అన్నిట్లో 100 ఉంది కదా, సో మనం 100ని క్యాన్సిల్ చేసుకుందాం. అలాగే ఇందులో 0 ఉంది, ఇందులో 0 ఉంది, ఇందులో 0 ఉంది. ఈ అన్ని జీరోస్ మనం క్యాన్సిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 2 ఉంది, 24 2తో డివైడ్ అయింది, 28 2తో డివైడ్ అయింది. సో మనం 2 1s are 2 12s are 2 14s are. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 14 వచ్చేసి ఏమవుతుంది, 14x కదా. సో 14x ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 12 ఏమైంది, 12 5s are ఎంత, 60, 0 6, 12 1s are 12 ప్లస్ 6 ఎంత, 18, అంటే 180 ప్లస్ 310 అయింది. అంటే అప్పుడు ఏమైంది, 14x ఈజ్ ఈక్వల్ టు, ఇదేమైతే 0 0, 8 ప్లస్ 1 9, 3 ప్లస్ 1 490 అయింది. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 490/14 అవుతుంది. దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా, 7 2s are 7 70s are 2 1s are 2 35s are. సో ఎక్స్ అనేది ఏమొచ్చింది మనకు, ఎక్స్ ఇస్ 35. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, 35. ఆప్షన్ బి 35 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 12% అండ్ ఇట్స్ డినామినేటర్ ఈస్ డిక్రీస్డ్ బై 8%, ద వాల్యూ ఆఫ్ దట్ ఫ్రాక్షన్ బికమ్ 16/17. దెన్ ఫైండ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్. సో మనం ఏమనుకుందాం అంటే, ఒక ఒరిజినల్ ఫ్రాక్షన్ ఉంది, x/y అనేది ఒక ఒరిజినల్ ఫ్రాక్షన్ అనుకుందాం. ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 12% అన్నాడు. ఇది న్యూమరేటర్ కదా, ఈ న్యూమరేటర్ అనేది 12% ఇంక్రీజ్ అయిందట. అంటే అప్పుడు అది ఏమవుతుంది, x ఇంటూ 112/100 అవుతుంది కదా. అలాగే అండ్ ఇట్స్ డినామినేటర్ ఈస్ డిక్రీస్డ్ బై 8%. డినామినేటర్ అనేది 8% డిక్రీజ్ అయిందట. అంటే అది ఏమవుతుంది, y ఇంటూ 92/100, అంతే కదా. ఏదైనా ఒకటి ఇంక్రీజ్ అయితే 12% ఇంక్రీజ్ అయింది కాబట్టి 100 ప్లస్ 12 కాబట్టి 112 అయింది. ఇది డిక్రీజ్ అయింది 8% అంటే ఎంత, 100 - 8 కాబట్టి 92 అయింది. ఇది ఈక్వల్ టు ఎంత అని ఇచ్చిండు, ద వాల్యూ ఆఫ్ దట్ ఫ్రాక్షన్ బికమ్ 16/17 అని ఇచ్చిండు. అప్పుడు వాట్ ఈస్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ అని అడుగుతుండు. అంటే x/y అనేది ఎంత కనుక్కోమంటుండు. మీరు చూడండి, ఇక్కడ సింపుల్గా 100 క్యాన్సిల్ అయిపోద్ది. సో అప్పుడు x/y ఏమవుతుంది, x/y ఈజ్ ఈక్వల్ టు 16/17 ఇంటూ దీన్ని తీసుకుపోయినాం అనుకోండి, ఏమైంది 92 బై ఇది కిందికి వస్తే 112 కదా. సో మనకు తెలుసు కదా 16 టేబుల్, 16 1s are 16, 16 7s are 112. సో ఇప్పుడు x/y ఏమైంది, x/y ఈజ్ ఈక్వల్ టు 92/17 7s are ఎంత, 7 49 9 119. అంటే x/y అనేది ఏంటి, ఒరిజినల్ ఫ్రాక్షన్. x/y వాల్యూ ఎంత వచ్చింది, 92/119.
సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ డి 92/119. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ ఏ ఈస్ 150% ఆఫ్ బి అండ్ బి ఈస్ 40% ఆఫ్ సి, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ 20, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2b ప్లస్ 3c మైనస్ 5a. ఇక్కడ ఏమిచ్చింది? ఏ అనేది ఏ ఈస్ 150% ఆఫ్ బి అని ఇచ్చిండు. 150% అంటే ఎంత ఫ్రాక్షన్లల్లో? మనకు తెలుసు 50% అంటే ఎంత? హాఫ్ అని తెలుసు. 150 అంటే ఏంటి? 3 × 50 అన్నట్టు కదా. 3 × 50% అప్పుడు ఏమైంది? 3 × 1/2 అంటే 3/2 అయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? ఏ ఈజ్ ఈక్వల్ టు 3/2 టైమ్స్ ఆఫ్ బి అయింది. అంటే అర్థం ఏంటి? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/2 అవుతుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, బి ఈజ్ 40% ఆఫ్ సి. బి అనేది 40% ఆఫ్ సి ఉందట. మనకేం తెలుసు? 20% అంటే ఎంత అని తెలుసు? 1/5 అని తెలుసు. 40% అంటే ఎంత? 2 × 20% అన్నట్టే కదా. అంటే అది ఏమవుతుంది? 2/5 అవుతుంది. అంటే అప్పుడు బి అనేది ఏమవుతుంది? 2/5 ఆఫ్ సి అవుతుంది. అప్పుడు బి/సి ఏమవుతుంది? బి/సి అనేది ఏమవుతుంది అప్పుడు? 2/5 అవుతుంది. 2/5 అయింది. ఇప్పుడు A:B:C ఈ 3 ఏ రేషియోలు ఉన్నాయి మనం చూసినాం అనుకోండి. ఇప్పుడు A:B:C ఏ రేషియోలు ఉన్నాయి? ఏ అండ్ బి అనేది 3:2 రేషియోలు ఉన్నాయి. బి అండ్ సి అనేది 2:5 రేషియోలు ఉంది. ఇక్కడ చూడండి, బి అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ 2A ఉంది, ఇక్కడ 2A ఉంది. సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనం మూడింటిని డైరెక్ట్ రాసుకోవచ్చు అన్నట్టు రేషియోలో. ఆ 3 ఏ రేషియోలు ఉన్నాయి అన్నట్టు? 3:2:5. సో 3:2:5 రేషియోలు ఉన్నాయి. 3:2:5 రేషియోలు ఉన్నాయి. మనం ఏమనుకుందాం అంటే, లెట్ ఏమనుకున్నాం? 3x అనుకుందాం. బి ఏమవుతుంది? 2x అవుతుంది. సి ఏమవుతుంది? 5x అవుతుంది. క్వశ్చన్లు ఏమి ఇచ్చింది ఇక్కడ? ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ 20 అని ఇచ్చింది. వాటి సమ్ 20 అట. అంటే 3 + 2 ఎంత? 5x. 5x + 5x అయితే 10x. 10x అంటే ఎంత అని ఇచ్చిండు? 20. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. అప్పుడు ఏ వచ్చేసి ఏమైంది? 6 అవుతుంది. బి వచ్చేసి ఏమైంది? 4 అవుతుంది. సి వచ్చేసి ఏమవుతుంది? 10 అవుతుంది. మనల్ని క్వశ్చన్లు ఏం అడిగిండు? 2b + 3c - 5a అని అడిగిండు. ఏమనుకోమన్నాడు? మనం 2b + 3c - 5a అనుకోమన్నాడు. 2b 2 4 జార్ ఎంత? 8 + 3c 3 × 10 అంటే ఎంత? 30 - 5a. ఏ అనే 6 కదా. 5 × 6 ఎంత? 30. సో 30 క్యాన్సల్ 8. సో 8 అనేది ఆన్సర్ అన్నట్టు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ ఏ 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 140% అండ్ ద డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ డిక్రీస్డ్ బై 20%, ద రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 12/7. ఫైండ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్. ఇలాంటి ప్రాబ్లం మనం ఇంతకుముందు సాల్వ్ చేసాము. మళ్ళీ ఒకటి కూడా సాల్వ్ చేద్దాం. మనం లెట్ x/y అనేది ఒరిజినల్ ఫ్రాక్షన్ అనుకుందాం. ఇక్కడ ఏమన్నాడు? న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 140% అన్నాడు. 140% న్యూమరేటర్ ఇంక్రీజ్ అయిందట. అంటే అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ x × 100కి 140 యాడ్ చేయాలి కదా. 240/100/y డినామినేటర్ అనేది ఎంత డిక్రీజ్ అయింది? 20% డిక్రీజ్ అయింది. అంటే ఎంత? 100 - 20 అంటే 80. 80/100 చేస్తే రిజల్ట్ ఎంత అట? ద రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 12/7 అట. ఇక్కడ మీరు చూసిల్లు అనుకోండి, 100 క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం 0 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 8 1 జార్ 8 3 జార్, అలాగే 3 1 జార్ 3 4 జార్. సో x/y అనేది ఏ రేషియోలో ఉంది? 4/7. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ఏమొచ్చింది? x/y అనేది ఏ రేషియోలో ఉంది? 4/7 రేషియోలో ఉంది. అంటే x/y అనేది ఒరిజినల్ ఫ్రాక్షన్. ఆ ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి? 4/7. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రవి స్కోర్ 72% మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్. ఇఫ్ దీస్ ఆర్ 300 మార్క్స్, దెన్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్. రవి అనే వ్యక్తి ఎగ్జామ్లో 72% మార్క్స్ స్కోర్ చేసిండట. ఈ 72% ఎంత అట? 360 అట. అప్పుడు మ్యాక్సిమం మార్క్స్ ఆర్ ఎంత అని అడుగుతుండు. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఏంటి? 100% మార్క్స్ ఎంత అని అడుగుతుండు. అప్పుడు సింపుల్గా ఏమవుతుంది? దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 100 × 360. 100 × 360/72.
మనకేమవుతుంది 36 2s are 36 1 0 2 1s are 2 5s are 100 into 5 అనేది ఏమవుతుంది మనకు అప్పుడు 500 అవుతుంది. సో ఎక్స్ అనేది ఏంటి 500. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి ఆప్షన్ ఏ 500 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 37.5% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ యాడెడ్ విత్ ఇట్ సెల్ఫ్ దెన్ రిజల్ట్ బికమ్స్ 1320. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. 37.5% ఆఫ్ ఎ నెంబర్ను అదే నెంబర్కి యాడ్ చేసిందట. యాడ్ అయితే రిజల్ట్ 1320 వచ్చిందట. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. ఫస్ట్ ఈ 37.5% అనేది ఎంతనో చూద్దాం ఫ్రాక్షన్స్లో. మనకేం తెలుసు 12.5% అంటే ఎంత అని తెలుసు 1/8 అని తెలుసు. దీన్ని 3 times మల్టిప్లై చేద్దాం. 3 తోటి మల్టిప్లై చేద్దాం. 3 into 12.5%. అప్పుడు అది ఏమవుతుంది 3/8 అవుతుంది. 3 into 12.5% ఏమైంది 3 5s are 15 పైన ఒకటి 3 12s are 26 + 1 37.5%. 37.5% అంటే అర్థం ఏంటి 3/8 అన్నట్టు. మీరు ప్రాక్టీస్ చేస్తా అంటే మీకు వచ్చేస్తుంది ఈజీగా. ఒకవేళ మీరు ఇట్లా చేయొద్దు అనుకుంటే డైరెక్ట్ 37.5/100 చేసి సింప్లిఫై చేసినా మీకు వచ్చేస్తుంది. కానీ ఇది ఈజీ వే అన్నట్టు. అందుకే మీకు బేసిక్ ఫ్రాక్షన్స్ రావాలని చెప్పిన నేను ఈ ప్రీవియస్ వీడియోస్లోనే. 37.5% అంటే ఎంత 3/8. ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడు 37.5% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ విత్ ఇట్ సెల్ఫ్ దెన్ ద రిజల్ట్ బికమ్స్ 1320 అన్నాడు. అంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కు ఎక్స్ అనేది ఒక నెంబర్ అనుకుందాం. ఆ నెంబర్కి ఏం చెప్తున్నాడు అంటే బేసిక్గా 3/8 ఆఫ్ ఎక్స్ చెప్తుండట. ఇది చేసేది చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడండి 8x + 3x అప్పుడు ఏమవుతుంది 11x ఈజ్ ఈక్వల్ టు 1320 అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేసినాం అనుకోండి 11 1s are 20. అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 960 అనేది ఆన్సర్. సో 960 అనేది ఆన్సర్. కానీ మీరు దీన్ని ఇంకొక విధంగా ఈజీగా చేయొచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ నెంబర్కి అదే నెంబర్కి మనం ఎంత యాడ్ చేస్తున్నాం 37.5% యాడ్ చేస్తున్నాం. 37.5% అంటే ఎంత 3/8. అంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ క్వాంటిటీ అనేది 8, దానికి మనం 3 యాడ్ చేస్తాను. 8 + 3 ఎంత 11. సో ఫైనల్ క్వాంటిటీ అనేది 11 వచ్చింది మనకు. ఆ 11 వాల్యూ ఎంత అని ఇచ్చిండు 1320 అని ఇచ్చిండు. 1320 అనేది 11 యూనిట్స్. అంటే 1 యూనిట్ ఏమైంది 11 1s are 11 2s are 0. సో 1 యూనిట్ అనేది 120. మనం అనుకోమన్నది ఏంటిది ఒరిజినల్ నెంబర్ ఎంత అనుకోమన్నాడు. 8 అనేది ఒరిజినల్ నెంబర్ కదా. సో ఒరిజినల్ నెంబర్ ఎంత 120 × 8. ఎందుకంటే 8 యూనిట్స్ కదా ఒరిజినల్ నెంబర్. ఒక యూనిట్ అంటే 120 అంటే ఏమవుతుంది అప్పుడు 960 అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. ఇంకొక ప్రాబ్లం చూస్తా సింప్లిఫికేషన్ ఈ సింపుల్ వేలో చేసుడు. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది. ఇఫ్ 62.5% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ దెన్ ద రిజల్ట్ బికమ్ 6321. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. 62.5% అంటే ఎంతో చూద్దాం ఫస్ట్ మనం. మనకేం తెలుసు 12.5% అంటే ఎంత అని తెలుసు 1/8 అని తెలుసు. బోత్ సైడ్ 5 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి 5 into 12.5% ఏమైంది 5/8 అయింది. 5 into 12.5% అంటే ఎంత 5 5s are 25 2 5 12s are 60 ఉన్న 2 62.5. సో 62.5% అంటే అర్థమైంది 5/8 అన్నట్టు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 5/8. ఇక్కడ 8 చూసారు డినామినేటర్లో చూసారు 8. ఈ 8 అనేది ఒరిజినల్ నెంబర్ అన్నట్టు. 8 యూనిట్స్ అనేది ఒరిజినల్ నెంబర్. ఈ ఒరిజినల్ నెంబర్లోకి వెళ్ళి మనం ఏం తీసేస్తాం 62.5% ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. ఈ 8లోకి వెళ్ళి 5 తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది 3 అవుతుంది. సో ఈ 3 యూనిట్స్ అనేది ఎంత అని ఇచ్చిండు 6321 అని ఇచ్చిండు 6321. అప్పుడు 1 యూనిట్ ఏమైంది 6321/3 అయింది కదా. 3 1s are 3 2s are 1s are 0 7s are. సో 1 యూనిట్ వచ్చేసి 2107 అయింది. మనకు కావాల్సింది ఏంటిది ఒరిజినల్ నెంబర్ ఎంతో కనుక్కోవాలి. ఒరిజినల్ నెంబర్ అంటే ఎంత 8 యూనిట్స్ ఎంతో కనుక్కోవాలి. 1 యూనిట్ 2107 అయితే 8 యూనిట్స్ ఎంత అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది 2107 × 8 8 56 8 8 16. సో 16,856 అయింది. సో ఇది అనేది ఆన్సర్. అంటే ఏదైనా ఒక నెంబర్ను దానికి యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి
క్వశ్చన్ ఇక్కడ బాగా చూడండి. 62.5% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. దాంట్లోకి వెళ్ళి తీసేసిన లేకుంటే దానికి యాడ్ చేసినప్పుడు మనం సింపుల్గా ఎట్లా చేయొచ్చు అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోండి. డినామినేటర్ అనేది ఒరిజినల్ క్వాంటిటీ అవుతుంది. ఒకవేళ యాడ్ చేస్తే 8 + 5 13 అవుతుంది. ఒకవేళ మనం సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి, 8 - 5 3 అవుతుంది. అది ఫైనల్ క్వాంటిటీ. ఫైనల్ క్వాంటిటీ ఎంతో మనకి ఇస్తాడు, దాంట్లోకి వెళ్ళి 1 యూనిట్ ఎంతో కనుక్కోవాలి. 1 యూనిట్ ఎంతో మనకి వచ్చింది అనుకోండి, ఒరిజినల్ క్వాంటిటీ 8 యూనిట్స్ అనేది ఎంతో మనం ఈజీగా కనుక్కోవచ్చు అన్నట్టు. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇఫ్ 85% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75 దెన్ ద రిజల్ట్ ఈస్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ద నెంబర్ ఈస్ ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ యొక్క 85% ఆఫ్ ఏ నెంబర్ ప్లస్ 75 చేసినాం అనుకోండి, నెంబరే వస్తుందట. నెంబర్ అంటే ఏంటి, 100% ఆఫ్ ద నెంబర్ వస్తుంది మనకు. చేస్తే నెంబర్ వస్తుందట, దాని అర్థం ఏంది, మనకు 100% ఆఫ్ నెంబర్ వస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ 75 అనేది ఏమవుతుంది, 15% ఆఫ్ నెంబర్ అవుతుంది కదా. అంటే 15% ఆఫ్ ఏ నెంబర్ వచ్చేసి 75 అయితే ఆ నెంబర్ అంటే ఎంత, 100% ఎంత అని అడుగుతుండు క్వశ్చన్లో. ఏం లేదు, క్వశ్చన్లో ఏం అడిగిండు, ఇఫ్ 85% ఆఫ్ ద నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75, 85% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75 దెన్ ద రిజల్ట్ ఈస్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. నెంబర్ ఇట్ సెల్ఫ్ అనేది రిజల్ట్. అదే నెంబర్ అంటే ఏంటి, 100% ఆఫ్ దట్ నెంబర్ అన్నట్టే కదా. ఇక్కడ 85% ఆఫ్ ద నెంబర్ ఉంది, రిజల్ట్ అనేది 100% ఆఫ్ ద నెంబర్ వచ్చింది. ఎట్లా వస్తుంది మనకు అప్పుడు, 15% ఆఫ్ దట్ నెంబర్ కలిపితే వస్తుంది. అంటే 15% ఆఫ్ ద నెంబర్ 75, అప్పుడు 100% ఏమైంది అనేది కనుక్కోవాలి మనం. అప్పుడు ఏమైంది, ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 75 × 100/15. అప్పుడు ఏమైంది 15 1 = 15 5 = సో ఎక్స్ అనేది ఏమైంది 500. సో 500 అనేది ఆన్సర్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ నెంబర్ వాజ్ డివైడెడ్ బై 8 ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ మల్టిప్లైడ్ బై 8. ఒక నెంబర్ ఉందట, ఆ నెంబర్ని 8తో డివైడ్ చేసిల్లట, కానీ అసలు వాళ్ళు చేయాల్సింది ఏంది, దాన్ని 8తోటి మల్టిప్లై చేయాలి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ దెర్ వాస్ అన్ ఎర్రర్ ఇస్ ద ఆన్సర్. ఆబ్వియస్లీ తప్పు ఆపరేషన్ చేసింది కాబట్టి ఎర్రర్ అనేది వస్తుంది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిఫరెన్స్ ఇన్ ద ఆన్సర్ డ్యూ టు మిస్కాలిక్యులేషన్. అతను తప్పు చేయడం వల్ల వచ్చిన ఆన్సర్ యొక్క ఎంతో కొంత డిఫరెన్స్ వస్తుంది కదా ఆన్సర్లో, ఆ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతుండు. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వే చెప్తాం మీకు, ట్రెడిషనల్ వే. ఇది ఫస్ట్ వే వచ్చేసి ట్రెడిషనల్ వే. సో ఇక్కడ మీరు ఇచ్చినటువంటి నెంబర్, ఒక నెంబర్ ఉందనుకోండి, ఈ నెంబర్ వాజ్ డివైడెడ్ బై 8. ఒక నెంబర్ ఉందట, ఆ నెంబర్ను మనం ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ ఏమిచ్చింది, ఫస్ట్ ఏ నెంబర్ వాజ్ డివైడెడ్ బై 8, ఇది 8తో డివైడ్ చేయబడ్డది. ఎక్స్ అని 8తో డివైడ్ చేయబడితే అప్పుడు ఏమవుతుంది, ఇది x/8 అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ మల్టిప్లైడ్ బై 8, కానీ అసలు చేయాల్సింది ఏంటిది, ఈ నెంబర్ను 8తోటి మల్టిప్లై చేయాలి. 8తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 8x. అంటే దాని అర్థం ఏంది, మనకు అసలు అయితే 8x రావాలి, కానీ వచ్చింది ఏంటి x/8 వచ్చింది. దెర్ వాస్ అన్ ఎర్రర్ ఇన్ ద ఆన్సర్. ఆబ్వియస్లీ మనకు రావాల్సింది 8x, కానీ వచ్చింది x/8, ఎర్రర్ ఉంది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిఫరెన్స్ ఇన్ ద ఆన్సర్ డ్యూ టు మిస్కాలిక్యులేషన్. ఈ రెండింటి మధ్య పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతుండు. ఈ రెండింటి మధ్య ఇది ఒరిజినల్ నెంబర్, ఇది ఒరిజినల్ ఆన్సర్, ఇది ఒరిజినల్, ఇది అసలైన ఆన్సర్, మనకి ఇది రావాలి కానీ ఇది వచ్చింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, 8x - x/8. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది 8 8 64 64x - x. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది 63x/8 అయింది. మనం కనుక్కోమంది ఏంటి, పర్సెంటేజ్ డిఫరెన్స్ అన్నట్టు. పర్సెంటేజ్ డిఫరెన్స్ అంటే ఎట్లా వస్తుంది, ఈ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్, దట్ ఈస్ 63x/8 బై ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ ఎంత, 8x × 100. అంతే కదా పర్సెంటేజ్ అంటే. పర్సెంటేజ్ డిఫరెన్స్ అంటే ఎవరెవరికైతే ఒక నెంబర్ 2 నెంబర్లు ఇచ్చి ఆ నుండి ఇంకొక నెంబర్ ఎంత తక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది అని కనుక్కోవాలంటే తెలియలేదో వాళ్ళు మన ప్రీవియస్ లెక్చర్లో చూడండి, మీకు ఎలా చేయాలో డీటెయిల్గా చెప్పాను అక్కడ. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏమైంది, x క్యాన్సిల్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, 63/64 × 100. 63/64 అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఈ నెంబర్ అనేది 64 దగ్గర ఉంది కదా, అంటే దాదాపు ఏమవుతుంది 98.44% అయింది. ఎందుకంటే మిగిలినటువంటి ఆప్షన్స్ చాలా దూరం ఉన్నాయి కదా, 67 40 48 72 అసలు కాదు. ఎందుకంటే 64 అంటే 100%, అంటే 63 అనేది పక్కా 99 98 ఆ రేంజ్లోనే ఉంటుంది. సో 98.44% అనేది ఆన్సర్. ఇది ఒక వే. కానీ ఇంకొక వే ఉంది, స్మార్ట్ అప్రోచ్ అన్నట్టు, దీనికన్నా చాలా బెటర్ అది. ఎట్లా అంటే ఈ మెథడ్లో మీరు సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఏదో ఒక నెంబర్ని ఏదో ఒక నెంబర్ మనం అజ్యూమ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ ఎక్స్ అనేది ఒక నెంబర్ ఉంది అనుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ ఉంది అనుకునే బదులు ఒక నెంబర్ని మనమే అనుకుంటాం అన్నట్టు.
ఆ నెంబర్ని ఎలా అనుకోవాలంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ నెంబర్ వాజ్ డివైడెడ్ బై 8 అని ఇచ్చిండు. అంటే ఇక్కడ మనం ఏదో ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుందాం. అజ్యూమ్ చేసుకునే నెంబర్ కనుక 8 తోటి డివైడ్ అయ్యేది తీసుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నెంబర్ బి 8 యూనిట్స్ అనుకుందాం. మనం ఒరిజినల్ నెంబర్ అనేది 8 యూనిట్స్ అనుకుందాం. 8 యూనిట్స్ అనేది ఒరిజినల్ నెంబర్. దీన్ని దేంతో డివైడ్ చేసిండు, 8 తోటి డివైడ్ చేసిండు. అంటే ఆయనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. కానీ అసలైంది ఏం చేయాలి, ఆయన 8 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఏంటి, 64. అంటే 64 రావాల్సింది, 1 వచ్చింది. అప్పుడు ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తాం, 1కు 64కి మధ్య ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది, 64 మైనస్ 1 ఎంత, 63 బై ఇది ఒరిజినల్ కదా, 64 ఇంటూ 100. చూసి ఎంత ఈజీగా వచ్చిందో, 63 బై 64 ఇంటూ 100 అంటే ఎంత, అప్రాక్సిమేట్లీ 98.44%. సో ఇది స్మార్ట్ అప్రోచ్ అన్నట్టు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ నెంబర్ తీసుకోవాలనేది దేని బట్టి తీసుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి ఆపరేషన్స్ ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి డినామినేటర్స్ని బట్టి తీసుకుంటాం. బేసిక్ ఇక్కడ 8తో డివైడ్ చేస్తుందంటే ఏంటి అర్థం, ఇంటూ 1/8 చేస్తుందని అర్థం కదా. సో మనం బేసిక్ అప్పుడు ఏం చేయాలి, 8 ఇంటూ 1/8 చేయాలి కదా. సో ఇక్కడ తీసుకున్నటువంటి నెంబరు 8 మల్టిపుల్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ అయ్యింది. ఆ విధంగా ఆలోచించి తీసుకున్నాం అన్నట్టు. మీకు ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఏ నెంబర్ ఈజ్ మిస్టేకన్లీ మల్టిప్లైడ్ బై 7.5 ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ మల్టిప్లైడ్ బై 3/2. ఒక నెంబర్ ఉందట, ఆ నెంబర్ను 7/5 తోటి మల్టిప్లై చేసిందట. కానీ అసలు చేయాల్సింది ఏంది, 3/2 తోటి మల్టిప్లై చేయాలి. ట్రెడిషనల్గా అయితే ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్ అనుకుంటాం, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత చేస్తాం కదా. కానీ మీకు ఏం చెప్పినా ఈజీగా చేయాలంటే ఏమని చెప్పినా, ఇక్కడ ఒక నెంబర్ను అజ్యూమ్ చేసుకోవాలి మనం. ఆ నెంబర్ని ఎట్లా అజ్యూమ్ చేసుకుంటామంటే, ఈ రెండింటితో డివైడ్ అయ్యే నెంబర్ను తీసుకోండి. ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 5 ఉంది. ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 2 ఉంది. 5 2 సార్ ఎంత, ఈ రెండింటి ఎల్సిఎం తీసుకోండి, అప్పుడు సరిపోతుంది. 5 ఇంటూ ఎల్సిఎం ఏమైంది, 10. ఇప్పుడు చూడండి, 10 ఇంటూ 7/5 అంటే ఏమైంది, 5 1 సార్ 5 2 సార్ 7 2 సార్ 14 అయింది. ఇదేమైంది 2 1 సార్ 2 5 సార్ 5 3 సార్ ఏమైంది 15 అయింది. అంటే మనకు అసలైతే 15 రావాలి, కానీ వచ్చింది ఎంత, 14 వచ్చింది. అంటే ఎంత చేంజ్ ఉంది, పర్సెంటేజ్ చేంజ్, 15 మైనస్ 14 అంటే ఎంత, 1/15 ఇంటూ 100. 1/15% అంటే ఎంత మనకు తెలుసు కదా, 62/3%. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ డిక్రీజింగ్ 120 by x% gives the same result as increasing 40 by x%, then x% of 210 is how much percent less than x plus 20% of 180. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, 120ని x% డిక్రీజ్ చేసిల్లట. అంటే అప్పుడు దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, ఇఫ్ డిక్రీజింగ్ 120 by x% gives the same result as increasing 40 by x%. 120ని x% డిక్రీజ్ చేసినా మనకు, లేకుంటే 40ని x% ఇంక్రీజ్ చేసినా వచ్చేటటువంటి వాల్యూస్ రెండు సేమ్ అని ఇచ్చిండు. సో 120ని x% డిక్రీజ్ చేసినాం, 15% డిక్రీజ్ చేసినాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఈజీ చెప్తాను చూడండి. ఒక నెంబర్ ఉంది, 100 అనేది ఒక నెంబర్ ఉంది. ఈ 100ను నేను 15% డిక్రీజ్ చేసిన అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాం, 100 ఇంటూ 85/100 అయింది కదా. అప్పుడు అదే ఒక నెంబర్ ఉంది 100, దాన్ని మనం 25% డిక్రీజ్ చేసినామంటే అర్థం ఏంటి, అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది, 100 ఇంటూ 75/100 అయింది కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చిండు, 1 సెకండ్, ఇక్కడ ఏమని ఇచ్చిండు, ఇఫ్ డిక్రీజింగ్ 120 by x% అంటే 120ని x% డిక్రీజ్ చేసినాం అనుకున్నప్పుడు ఆ నెంబర్ ఏమైంది, ఇక్కడ ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేస్తున్నాం, x%. అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు, 100 మైనస్ x/100 ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చిండు, గివ్స్ ద సేమ్ రిజల్ట్ యాజ్ ఇంక్రీజింగ్ 40 by x%. 40ని x% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది అని చెప్తుండు. ఇలాగే మనం x ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమైతే ఇక్కడ చూడండి, 100 క్యాన్సిల్ అయింది, 41 43. ఇక్కడ మీకు అర్థమైంది కదా, 100 మైనస్ x/100 అని ఎందుకు రాసుకుంటున్నాం. 120 ఇంటూ x/100 ఎందుకు రాసుకోవట్లే, 120 ఇంటూ x/100 రాసుకున్నాను అనుకోండి, x% ఆఫ్ 120 అవుతుంది. ఇక్కడ ఏమని ఇచ్చింది, 120 by x%. డిక్రీజ్ అయింది, అయితే ఇంకేం మిగులుతుంది, 100 మైనస్ x% ఆఫ్ దట్ నెంబర్ మిగులుతుంది కదా, అలా అన్నట్టు. సో ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసిల్లు అనుకోండి, 3 ఇంటూ 100 ఏమైంది, 300 మైనస్ 3x ఏమవుతుంది, ఇది 100 ప్లస్ x అవుతుంది.
ఇది అటువైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 200 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4x. సో ఎక్స్ అనేది ఏమవుతుంది, సో ఎక్స్ అనేది ఏమవుతుంది 4 5 20, ఎక్స్ అనేది 58 అన్నట్టు. 50 అనేది ఆన్సర్. 50 అనేది ఆన్సర్ కాదు, సారీ, 50 అనేది ఎక్స్ యొక్క వాల్యూ. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి నెక్స్ట్, దెన్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 210 ఈస్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ 180. ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 210 అంటే ఎంత, ఎక్స్ అంటే 50. 50% ఆఫ్ 210 ఎంత, ఫస్ట్ 50% ఆఫ్ 210. 50% ఆఫ్ 210 అంటే ఎంత, 1/2 ఆఫ్ 210. హాఫ్ ఆఫ్ 210 అంటే ఎంత, 105. ఇంకోటి ఏంటి, ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ 180. ఇంకోటి ఏంటి, ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ 180. ఎక్స్ ప్లస్ 20 అంటే ఎంత, 70% కదా. 70% ఆఫ్ 180 అంటే ఏంటి, 70/100 ఇంటూ 180 కదా. సో 0 0 0 0 క్యాన్సిల్. 18 7 ఎంత, 756 5 అంటే 126. సో ఇది వచ్చేసి ఏంటి 105, ఇది వచ్చేసి ఎంత 126. ఇక్కడ ఏమడిగిండు, హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ దెన్ అన్నాడు. అంటే 105 అనేది 126 కన్నా ఎంత పర్సెంట్ లెస్ ఉంటుంది అని అడిగిండు. 105 అనేది 126 కన్నా ఎంత పర్సెంట్ లెస్ ఉంటుంది, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 21. సో 21/126 ఇంటూ 100. చూడండి ఇక్కడ 21 1 21 6 సార్. సో 1/6 ఇంటూ 100. 1/6 ఇంటూ 100 అంటే ఎంత మనకు తెలుసు కదా, 16 2/3% అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. 16 2/3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్. మీకు ఇక్కడ మీకు 15 ప్రాబ్లమ్స్ చెప్తాను. అలాగే మీకు ప్రాక్టీస్ షీట్లో ఇంకొక 15 ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేస్తాను. సో టోటల్ 30 బేసిక్ ప్రాబ్లమ్స్. ఇవి సాల్వ్ చేయండి. ఇంకా మీరు ఇంకా బేసిక్స్ వాటిలలో ఇంకెక్కువ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం వేరే టాపిక్స్ పర్సంటేజ్లో చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. సో ఎవరెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఇప్పుడు ఏదైతే క్లాస్ షీట్ మీద మీకు ప్రాబ్లమ్స్ చెప్పానో ఆ క్లాస్ రూమ్ షీట్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే క్లాస్ రూమ్లో నేను ఇలా 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. అలాగే ఇంకొక 15 ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రాక్టీస్ షీట్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్రాక్టీస్ షీట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కాలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో డైలీ మీకు పోస్ట్ పెడుతుంటాను. ఆ పోస్ట్లో అక్కడ క్విజ్లో ఆన్సర్ చేసేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా డైలీ క్విజెస్ పెడుతున్నాం. థ్యాంక్ యూ.